ఇవాళ కొంచెం ఎక్కువనే మాడతాను, తిట్టుకోవద్దు నన్ను. అంటే ఇప్పటివరకు జరిగిన ప్రమోషనల్ ఈవెంట్స్లో మా సినిమా అది, మా సినిమా ఇది అంటే మేము మాత్రమే సినిమా చూసాం కాబట్టి మేము ఏదో అంటే ఇంటర్వెల్ హై, క్లైమాక్స్ హై ఇవన్నీ చెప్తుంటాం. సెకండ్ హాఫ్లో ఈ బ్లాక్లు ఉంటాయి, ఆ బ్లాక్లు ఉంటాయని. ఇప్పుడు జనాలు అందరూ సినిమా చూశారు. సో నాకు ముందుగా అసలు ఇది ఒక 2 years ఆఫ్ జర్నీ. ఒక తల్లి ఎలా అయితే 9 నెలలు బిడ్డను మోసి డెలివరీ అయిన తర్వాత ఆ బిడ్డని ఇలా చూసుకున్నప్పుడు మొత్తం 9 నెలలు కష్టం అంతా మర్చిపోతుందో, అలా మా 2 ఏళ్ల కష్టం నిన్న సినిమా ఆడియన్స్తో కలిసి అన్ని థియేటర్లు తిరుగుతున్నప్పుడు చూసినప్పుడు మొత్తం 2 ఏళ్ల కష్టం అంతా నాకు కళ్ళ ముందు అలా కనిపించింది. ఈ కష్టపడ్డందుకు వర్త్ వాల్యూ ఏంటి అనేది నేను నాకు నిజంగా తెలిసింది. ఈ సినిమా జర్నీలో యాక్చువల్లీ నేను చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి. మా ప్రొడక్షన్ టీము విశాల గారు, నిఖిల్, నాని గారు, కేటీఎన్, మేనేజర్స్ దీక్షిత్, సుధాకర్, వీళ్ళందరూ ఈ 2 ఏళ్ళు అసలు లిటరల్లీ మా వల్ల స్ట్రెస్ తీసుకుంటూనే ఉన్నారు. డైలీ స్ట్రెస్ తీసుకుంటూనే ఉన్నారు. మాకు అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేయడంలో. లొకేషన్స్ కానివ్వండి, వేరియస్ థింగ్స్. అంటే ఏది అంత ఈజీగా, స్మూత్గా, కూల్గా, క్యాజువల్గా అందరూ అంటుంటారు కదా పిక్నిక్ లాగా వెళ్ళి చేసి వచ్చిన షూటింగ్ అని. మాకు అలా ఏమీ జరగలే. చాలా అన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూనే కష్టపడ్డాం. మాకన్నా ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ వాళ్ళు పడ్డ కష్టం అసలు నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా సారథి గారు, ఇందాక సారథి గారిని ఎందుకు పిలిచానంటే ఆయన బేబీకి వర్క్ చేశారు, దీనికి వర్క్ చేశారు. అంటే ఎంత ఆయన ఏజ్ మీకు ఒక 90 ఉంటుందండి, 80 అండి. ఆయన ఏజ్కి ఆయన అసలు నిద్రలు లేకుండా అసలు అంటే అసలు ఎంత కష్టపడ్డారంటే సినిమా కోసం మమ్మల్ని అందరినీ పుష్ చేస్తూ, మమ్మల్ని తిడుతూ, మాతో తిట్లు తింటూ, అసలు ఎన్ని అంటే అసలు అదంతా ప్రెషర్. ఆ ప్రెషర్లో చాలా హార్డ్ వర్క్ చేశారు. లక్కీ కానీ అందరూ. అంటే నేను నిజంగా ఈ స్టేజ్ మీదుగా వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పాలి, కొన్ని విషయాల్లో సారీలు చెప్పాలి. అన్నీ నిజంగా అంటే నాకు గుండె నిండా భారంగా ఉంది. అంటే ఇవన్నీ మోస్తూ ఉన్నాం ఒక 2 ఏళ్ళ నుంచి. ఇవాళ వీళ్ళందరి గురించి ఒకసారి చెప్పి దించుకోవాలని అనిపిస్తుంది. అంటే చాలా ఎమోషనల్ జర్నీ వీళ్ళందరితో నాకు. అలానే మా అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు డిఓపి డానియల్ విశ్వాస్. ఆయనతో కూడా అంటే నాకు దీని ముందు 3 years వెబ్ సిరీస్ చేశారు. బట్ నాకు అప్పుడు అంత పెద్ద ఇంటరాక్షన్ లేదు. ఈ సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాం. ఒక 2-3 సార్లు ఇంకా అసలు ఆపుకోలేక అవుట్ బర్స్ట్ అయిపోయి 2-3 సార్లు గట్టిగా అరిచేసాం, తిట్టేసాం. కానీ ఆయన మాత్రం జస్ట్ గంట తర్వాత మళ్ళీ ఎదురుపడ్డ ఒక స్మైల్ వేసుకుంటూ ఓకే సార్ కానిద్దాం అన్నట్టు ఉన్నారు. నిజంగా అంటే చాలా అర్థం చేసుకున్నారు మమ్మల్ని, చాలా ఇది చేశారు. లాస్ట్ డే ఆఫ్ షూటింగ్ రోజు కూడా అంటే రిలీజ్కి ఇంకా 10 రోజులు ఉందన్నప్పుడు కూడా 10 రోజుల ముందు కూడా వెళ్ళి కెమెరా ఆన్ చేశారు. సో అప్పుడు కూడా ఇలానే ఫ్రస్ట్రేట్ అయ్యేవాడిని. బట్ నిజంగా అవన్నీ పట్టించుకోకుండా సినిమాకి ప్రాణం పెట్టి చేశారు. ఆర్ట్ డైరెక్టర్ భాస్కర్ కానివ్వండి, ఎడిటర్ సంతోష్ కానివ్వండి. సంతోష్ అయితే ఈ సినిమాకి ఎడిటర్గా చేయలేదు, తను ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ పర్సన్గా చేశాడు. అంటే సినిమా క్యూబ్కి కంటెంట్ వెళ్ళే వరకు అన్ని తన పనులుగా చూశాడు. అంటే ప్రతిదీ ఓన్ చేసుకొని చేశాడు. నిజంగా వీళ్ళందరూ లేకపోతే ఈ సినిమా, ఈ సక్సెస్ ఇది అంత ఈజీ విషయం కాదు, అంత త్వరగా రాదు. ఈ సక్సెస్ నా తరఫు నుంచి అయితే ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరికీ డెడికేట్ చేస్తున్నా. వాళ్ళే కష్టపడ్డారు. దే ఆర్ ద హీరోస్ బిహైండ్ దిస్ ఫిలిం. ఇంకెవరైనా పేర్లు మర్చిపోతే క్షమించండి. మణిశర్మ గారు నిజంగా